వెల్కమ్ టు మోజో టీవీ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పించిన గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నెల్లూరులో మహాధర్నా. నామినేషన్ దాఖలు చేయనున్న దాసోజు శ్రవణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్న దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఇతర సీనియర్ నేతలను కలిసిన దాసోజు శ్రవణ్. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కల్పించారు. సోమవారం సుమారు 100 మంది విద్యార్థినులు శాసనసభ గ్యాలరీ నుండి ప్రత్యక్షంగా సమావేశాలను వీక్షించారు. ప్రశ్నోత్తరాలు, 0 అవర్ వంటి కీలక అంశాలను గమనించి ప్రజా ప్రాతినిధ్యం వ్యవస్థలో జరుగుతున్న చర్చలు, మంత్రుల సమాధానాలు, సభ్యుల వాదోపవాదాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని పొందారు. ఈ సందర్భంగా విద్యార్థిని పావని తన అనుభూతిని వ్యక్తం చేస్తూ శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పటివరకు టీవీలో మాత్రమే చూశాం. స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా నిన్న క్రికెట్ మ్యాచ్ చూసి ఉంటారు అందరూ. దాని గురించి సభలో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కప్పు గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు నా తరపున, ఈ సభ తరపున, తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం ఈ కప్పు గెలుచుకోవడం 3వసారి. ఈ దఫా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా కప్పు గెలిచినటువంటి భారత జట్టుకు, కెప్టెన్కు, జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర దిస్ ఈజ్ పావని. మేము శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి వచ్చాం. ఈరోజు అసెంబ్లీని విజిట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు లైవ్లో టీవీస్లో చూసేవాళ్ళం అసెంబ్లీ సెషన్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటి అని. కానీ ఇప్పుడు లైవ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. వేరే వేరే ఎమ్మెల్యేస్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఇది మా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా రెక్టిఫై చేయాలి అనేది ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ప్రజల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Good afternoon everyone. Myself Madina from Sharath Chandra IAS Academy, Vijayawada. ఇవాళ మేము మాకు అసెంబ్లీలో పాల్గొనడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పీకర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. మా కాలేజ్ నుంచి మేము దాదాపు 100 మంది వరకు వచ్చాము. అందరికీ సమానంగా ఆపర్చునిటీ ఇచ్చారు. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం దట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అసెంబ్లీ. మాకు చాలా మంచిగా అనిపించింది అసెంబ్లీకి వెళ్ళినందుకు. అందరూ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ని చూసినందుకు వాళ్ళు వేరియస్ ప్రాబ్లమ్స్ పైన మాట్లాడుతున్నారు. మేము అన్ని ఆ ప్రాబ్లమ్స్, రీజనల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకోగలిగాము. that we are very happy that we had a very good experience in the assembly. Thank you.
డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని పీఆర్సీ సెంటర్ దగ్గర ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముందుగా నోటిఫికేషన్ విడుదల చేయాలని, పరీక్షలకు కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని ఏబీవీపీ నాయకుడు రాజశేఖర్ తెలిపారు. తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు అంటే సార్, మాది ఇప్పుడు 2019 కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి అప్ టు ఇప్పుడు వరకు ఎక్కడైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వలేకపోతున్నాం. అంటే ప్రైవేట్ లో జాయిన్ అవుతాం, మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తానంటాడు, మళ్ళీ మేము కోచింగ్ సెంటర్లకి రావాల్సి వస్తుంది. ఈ విధంగా అటు వర్క్ చేసుకోలేకపోతున్నాం, ఇటు కోచింగ్ సెంటర్ లో ప్రశాంతంగా మేము చదవలేకపోతున్నాం. సో ఆ విధంగా కాకుండా మాకు అట్లీస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఇంత టైం అని ఇచ్చి మాకు స్కెడ్యూల్ ఇస్తే మా ప్రిపరేషన్ లో మేము ఉంటాము. అలా అని అదే తొందరగా ఇచ్చేయకుండా 1 మంత్ అట్లా టైం కాకుండా కొంచెం టైం ఇచ్చి మాకు నిర్వహించాలని కోరుకుంటున్నాం. రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగం ఈ రోజు నెల్లూరు నగరంలో వీఆర్సీ సెంటర్ లో డిఎస్సి అభ్యర్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే 2018 నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ కాలేదు. డిఎస్సి నెల్లూరు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. 2014 నోటిఫికేషన్ తర్వాత 2024 సుమారు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారాన్ని అనుభవించారు తప్పించి నిరుద్యోగ యువతకు కావచ్చు, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపలేదు. అయితే 2019 అధికారంలో ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 వరకు కళ్ళబొల్లి మాటలు చెప్పి అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, అదిగో కోతి, ఇదిగో కోతి అన్నట్టుగా ఒక్క నోటిఫికేషన్ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వనటువంటి కారణంగానే ఈ రోజు 2024లో వాళ్ళ యొక్క అధికారాన్ని కూకట్వేలతో ప్రకటించి డిఎస్సి అభ్యర్థులు మొత్తం ఒక తాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ లో ఎన్నుకొని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి చేసుకుంటే ఆ యొక్క విద్యాశాఖ మంత్రి అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇచ్చినటువంటి అనేక హామీల్లో నేను అధికారంలోకి వస్తే, మా యొక్క ప్రభుత్వ అధికారంలోకి వస్తే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా ఉన్నారు. నిజమే పెట్టారు, కానీ ఆ యొక్క ఆచార రూపంలో మాత్రం డిఎస్సి అమలు మాత్రం నత్తనడుగానే సాగుతుంది అని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తోంది. ఎన్నోసార్లు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు తప్పించి ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతోంది. ఎంతో మంది మధ్య తరగతి పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక, హాస్టల్లో ఉండలేక నగరానికి వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరు ఆ వర్గీకరణ అని చెప్పి, ఈ వర్గీకరణ అని చెప్పి, కోర్టు కేసులు అని చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు తప్పించి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నిజమైన అభ్యర్థులకి న్యాయం దక్కే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒకటే చెప్పుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడినటువంటి డిఎస్సి వారి బాగా అధికార పక్షానికి వచ్చిన తర్వాత ఎందుకు కనబడట్లేదని చెప్పేసి నారా లోకేష్ గారిని డిఎస్సి అభ్యర్థుల తరపున ఏబీ ప్రశ్నిస్తోంది. కాబట్టి వెంటనే యొక్క ముద్రను తెలివి అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు. కానీ అవి నిజ రూపంలో ఆచరణలో పెట్టే విధంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది, డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తుంది. కాబట్టి త్వరితగతిన డిఎస్సి అభ్యర్థులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఒక డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు. మా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఉన్నతంగా ఉందని చెప్పి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావాలి, అంతేకాని మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని తెలంగాణ పట్ల ఇసుమంత గౌరవం లేని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. సంక్షేమ పథకాల అమలును తప్పించుకోవడానికి ఇలాంటి దరిద్రపు మాటలను మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఢిల్లీలో అయినా, అమెరికాలో అయినా, దుబాయ్లో అయినా, గల్లీలో అయినా, ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది, మా తెలంగాణ గొప్పగా ఉంది, మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ 1గా ఉజ్వలంగా సాగింది. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. దాంతోనే ఏం జరిగింది, మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంది, ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఈ ఇసుమంతా కూడా నొప్పి కానీ, బాధ కానీ, తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు. ఆర్బీఐ బాజాప్తా చెప్పింది, రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. దీని ప్రకారమే యావరేజ్గా 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా? ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఇది
ఎక్కడ ఖర్చు అవుతుంది? ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? మరి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి 500 కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే, ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు, ఏమయ్య మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటిరి, రైతులకు ఇస్తామంటిరి, ఉద్యోగాలు ఇస్తామంటిరి, ఇవన్నీ చెప్పొచ్చిండ్రు, ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు 2500 అని అడిగితే, అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నీకు నికరంగా ఆదాయం 12,000 కోట్లు వస్తున్నాయి. 18,800 కోట్లలో 6,000 ఖర్చు పెట్టంగా 12,000 కోట్లు మిగులుతున్నాయి. 3,000 కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది. ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి, అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీన అనకాపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న యువత మరియు విద్యార్థి నాయకులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపకపోతే నిరవధిక సమ్మె తప్పదని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను ఎవరిని తొలగించరాదని, ఇప్పటి వరకు తొలగించిన వారిని అందరినీ విధుల్లోకి తీసుకోవాలని, ఈఎస్ఐ లేని కార్మికులకు స్టీల్ యాజమాన్యమే వైద్య సౌకర్యం కల్పించాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరుతూ పాతగాజువాక కూడలిలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు జి శ్రీనివాసరావు అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్, డి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తిలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది కార్మికులను తొలగించడానికా అని ప్రశ్నించారు. కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నమ్మి రమణ, మంత్రి రవి, కె వంశీ, ఉరుకోటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని చాలా పోరాటాలు చేస్తున్న ఫ్యాక్టరీని ఇవాళ కేంద్రంలో బీజేపీ 2001లో పూర్తిగా అమ్మేస్తామని చెప్పేసి నిర్ణయం చేసి వారు మళ్ళా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికల రక్షిస్తామని చెప్పారనమాట. ఇవాళ రక్షించలేదు, ప్రజలను భక్షించేటువంటి పెద్ద మోసం చేస్తున్నారు. మోసానికి అంగీకరించేది లేదు. ఈ రోజు ఊరికినే వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ని, విశాఖ ఉక్కు దేశంలో ప్రతిష్టాకరణ స్టీల్ ప్లాంట్ ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల మీద అక్కసుతోటే ఈ స్టీల్ ప్లాంట్ ని మూసేయాలి, అమ్మేయాలి. ఆదానికి పోర్టుకి సంబంధించిన స్థలం కోసం స్టీల్ ప్లాంట్ చేస్తున్నారు. ఇంతమంది ఆకలి పోరాటం 4.5 సంవత్సరాల కాలం అన్నమాట. ఈ పోరాటం మీరు అనుకుంటున్నారు ఇవాళ మరి అంతిమంగా తీసుకొచ్చారు. మనం నిలబడ్డమా, మా పోరాటం నిలబడ్డమా, మీరు వెనక్కి వెళ్ళడం అనేది తెలుసుకోవడానికి వచ్చే 4-5 రోజుల కాలంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 14వ తారీఖున పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని బంధిస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలుసు బీజేపీ నాయకత్వానికి ప్యాకేజ్ అంగీకరించారు. ప్యాకేజ్ మాత్రం ఇవాళ నిర్వాసన ఉద్యోగాలు చెప్పారనమాట. స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తాం చెప్పారు. కంటే నాయకత్వం కూడా కార్మికులే కాదు ఈ రాష్ట్రంలో అవసరమైన ఢిల్లీ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరినీ కూడా
రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు డెవలప్మెంట్ 4 సంవత్సరాల నుంచి కొట్లాడితే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి మా పని ఇబ్బంది దులుపుకుంటూ కార్మికులు రోడ్డు మీద పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. పర్మనెంట్ ఉద్యోగులు 2,000 మంది ఇంటికి పంపించింది. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు 1000 మంది ఇంటికి పంపించింది. ఇంకో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. గత 40 సంవత్సరాలుగా కంటికి రెప్పల కంపెనీని కాపాడుకుంటూ ప్రభుత్వం 5,000 కోట్లు ఇస్తే దాన్ని 3,500 లక్షల కోట్ల ఆర్థిక తీర్చింది కార్మికవర్గాన్ని. ఈ రోజు రాత్రి ఆపేసి ఇంటికి పంపించేస్తే 25 ఏళ్ళు పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి ఉద్యోగులు ఆపేస్తే చూస్తూ సిద్ధంగా లేరు. ఎవరినైతే 1000 మంది కార్మికులు ఆపారో రోడ్డు మీద వచ్చారు. భవిష్యత్తులో 4,000 మంది ఆపాలనుకుంటా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తా ఉంది. భవిష్యత్తులో ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి ఎన్నో పోరాటాలు తెచ్చుకుని ఈ కంపెనీని ఆ ఉద్యోగాలకు ఎక్కడ పెడితే ఎవరిని ఉపేక్షించడం లేదు. కాబట్టి ఏ ఒక్క ఉద్యోగిని ఆపకూడదని చెప్పి పూర్తిస్థాయిలో ఉత్పత్తి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి నా ద్వారా విశాఖకు లాభాలు. కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం జరిగింది. మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ బుధవారం నాడు ఉదయం 10 గంటలకు నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు జరుగు యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత పోరు కార్యక్రమాన్ని 12వ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలని, విద్యార్థులని, రైతులని, యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో, ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో, దీనివలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థులు, యువతకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి. ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మనం అంతా కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోరుని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి. పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా ప్రజలంతా కూడా చూశారు. కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు వేరిపోని హామీలన్నీ, వీలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవంగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో, ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు
అధికారంలోకి వచ్చి ఈరోజు మన విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యకి ఏ విధంగా దిగుతున్నాడో ఈరోజు అందరికీ అర్థమవుతా ఉంది. ఉదాహరణకి 5 త్రైమాసిక ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ఇవ్వకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఉన్నత చదువు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి ఈరోజు కాలేజీలకి ఆన్సర్ చెప్పగాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుస్తూ ఉంది. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కూడా టీచింగ్ స్టాఫ్కి కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫీజు కూడా వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే కాలేజీలు సక్రమంగా శాలరీస్ కావచ్చు, వసతులు కావచ్చు కల్పిస్తాయో అప్పుడే విద్యార్థులకు కూడా బోధన ఇవన్నీ కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితిని ఈరోజు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అమ్మఒడి లేకనో ఏదో ఫీజు రింబర్స్మెంట్ లేకనో మధ్యలోనే చదువులు మానేసి ఈరోజు పనులకు పోతున్న పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో విద్యార్థులు బాగా చదువుకోవాలా, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, అటువంటి పేద బడుగు విద్యార్థులందరినీ కూడా మనం చదివించాలని ఒక మంచి ఉన్నత ఆశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తేవడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు లక్షల మంది చదువుకొని ఈరోజు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, దేశ విదేశాలుగా కావచ్చు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకొని చదువుకొని వారు ఉన్నత స్థాయికి పోయారో, వారు పోవడం వల్ల ఆ పేద కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతమైనయో ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న విషయం, తెలిసిన విషయం. అటువంటి విద్యని ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో కూడా. మా గ్రామానికి మేమే రహదారి నిర్మించుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీలో ఉన్నటువంటి నక్కుల మామిడి గ్రామం అల్లూరు జిల్లాలో ఎంత అభివృద్ధి అయినా మా గ్రామానికి రోడ్డు లేని పరిస్థితులు చూస్తున్నారు. భవనాల మాట అటుంచితే కనీసం ఊరు దాటి వెళ్ళడానికి రోడ్డు సదుపాయాలు లేక మా గ్రామానికి మేమే సొంత డబ్బులతో రోడ్డు వేసుకునే పరిస్థితి ఉంది. గ్రామంలో అనేక ప్రాణాలు పోతున్న అరణ్య రోదనే తప్ప అంబులెన్స్ శబ్దం వినిపించని పల్లెలో పురిటి నొప్పులు తెలియకుండా బిడ్డను కన్నేంత వెసులుబాటు కల్పించే సామర్థ్యం ఉన్న గిరిజన ప్రాంతాల్లో తల్లులు కనీసం ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్లకోసారి మారే రాజకీయ నాయకులకు తరతరాలుగా వాళ్ల బాధలు పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. అల్లూరి మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం రోడ్డు సదుపాయం లేక జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ నక్కులమాడి గ్రామ సమీపంలో మనం ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా గిరిజనులు పడుతున్న బాధలు అయితే వర్ణానితమనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ గ్రామానికి అంటే స్వాతంత్రం వచ్చి నేటికి ఏళ్ళ గడుస్తుంది, కానీ ఇప్పటికీ కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేక వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎట్టకేలకు ఈ గ్రామానికి ఓట్లేసిన నాయకులు, పాలిస్తున్న అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో మరి ఆ గ్రామంలో సుమారు 62 మంది ఉన్నారు. 62 మంది అంటే 62 గడపలు ఉన్నాయి, సుమారు 350 మంది ఉన్నారు. మరి వాళ్ళు
మాకు తెలిసిన కథనం ప్రకారం పాపం వాళ్ళ ఇంట్లోనే చాలా మట్టుగా బంగారం అలాగే ఇతర వస్తువులు తాకట్లు పెట్టి నేడు వాళ్ళ సొంత డబ్బులతో ఇంటికి చందాలు వేసుకొని మరి ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. మరి ఈ రోడ్డు కోసం గతంలో ఎవరైనా అధికారులకు తెలియజేశారా, అలాగే లేకపోతే నాయకులకు తెలియజేశారా, మరి గెలిచే ముందు ఏమైనా రోడ్లు వేస్తానని చెప్పి నాయకులు హామీ ఇచ్చారా ఏంటి అనేది ఇప్పుడు ఆ గ్రామస్తులు ఉన్నారు. మరి వారి బాధలు వారి సమస్యలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు మీ గ్రామానికి మరి ఇన్నేళ్ళు అవుతుంది, మరి చాలా మంది నాయకులు మారుతున్నారు వస్తున్నారు. మరి మీ గ్రామానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హామీలు ఇచ్చారా ఓట్లకు వచ్చేటప్పుడు? ఇచ్చారండి. ఏమనేవారు? మీకు రోడ్లు వేస్తాం, మాకు ఓట్లు ఇవ్వండి, మీ ఊర్లో కంపల్సరీగా మేమైతే రోడ్డు వేయించే బాధ్యత మేము పూర్తిగా తాయిలో తీసుకుంటున్నాం అనేది చాలా మంది మాట్లాడారండి. అది రీసెంట్ 5 సంవత్సరాల క్రితం కూడా మాట్లాడారండి మాతో. ఓకే, అంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం గతంలో ఏదో రోడ్డు ఇచ్చారట కదా? ఇచ్చారండి. అది టెంకల వలస టు నక్కుమడి వరకు 4 కిలోమీటర్ల దూరం అనేసి ఇచ్చారండి. సో దానికి ఎలా ఉందంటే కాంట్రాక్టర్ గారు వచ్చారండి, పోలరెడ్డి గారు. వచ్చిన తర్వాత టెంకలవలస నుండి స్టార్ట్ చేసి నక్కుమడి వరకు రోడ్ అయిపోతుంది అనేసి స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నారంటే 3,50,00,000 సరిపోవట్లేదండి, బ్రదర్ గా మీకు దీనికి సర్వే చెయ్యాలి, ఎక్సలెంట్ గా ఇచ్చి మళ్ళా ప్రపోజల్ పెట్టాలనేసి అన్నారండి. సో అది ఇచ్చిన తర్వాత మధ్య 13 వరకు వచ్చి తారు వేసి వెళ్ళిపోయారండి. ఇవే ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.